స్నేహము చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటారంట. లోకము అంటే కేవలం లోకపు స్నేహితులు మాత్రమే కాదు, లోకపు కార్యాలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, చూడొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా, అటు కలుద్దాం కదా, ఇది చేద్దాం కదా, ఇది కొనుక్కుందాం కదా. మనకి లేదు, అంత స్తోమత లేదు, అంత డబ్బులు లేవు. మనం ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నాము ముందుకు వెళ్ళడానికి, ఇప్పుడిప్పుడే ఏదో జాబ్ వచ్చింది ముందుకు వెళ్ళడానికి. కానీ వాళ్ళు అంటారు, నువ్వు ఈ ఫోన్ ఎందుకు కొనుక్కోకూడదు, నువ్వు ఈ కార్ ఎందుకు కొనుక్కోకూడదు, నువ్వు ఎందుకు చేయొద్దు, ఇట్లా షో ఆఫ్ చేస్తేనే అందరూ మనకి రెస్పెక్ట్ చేస్తారు అని చెప్పి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారంట. అప్పుడప్పుడే కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఈ రీతిగా ప్రేరేపిస్తుంటే మనం అనుకుంటూ ఉంటాము, అవును కదా, చెయ్యొచ్చు కదా అని. చేస్తాము, చేసిన తర్వాత మునిగి గొయ్యిలోకి పడిపోతామంట. వి విల్ ఫాల్ డౌన్, వి ఆర్ ఇన్ అ పిట్. మళ్ళా మనం లాగటానికి, మళ్ళా మనం పైకి రావడానికి చాలా సంవత్సరాలు పడతాయంట. ఎందుకు అని అంటే ఇటువంటి స్నేహితులు, ఇటువంటి వ్యక్తులు మనల్ని ప్రేరేపిస్తుంటారంట. ఈ వీడియో చూడు, పర్వాలేదులే, జస్ట్ ఇట్స్ కామెడీ, పర్వాలేదులే, నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు. వాళ్ళు ఎంత నగ్నంగా ఉన్నా, ఎంత అశ్లీల కార్యాలు చేస్తున్నా పట్టించుకోవద్దు. డోంట్ సీ ఆల్ దట్, జస్ట్ సీ ద కామెడీ అవుట్ ఆఫ్ ఇట్, జస్ట్ సీ ద హ్యూమర్ ఇన్ ఇట్ అని అంటూ ఉంటారంట. మీరేమంటారు, అవును కదా, నేను చూడను, ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్, నాకుంది అటువంటి ఆశా నిగ్రహము, ఆత్మ ఫలము నాకుంది, నేను చూస్తానులే అని ఆ రీతిగా ప్రేరేపిస్తూ ఉంటారంట. ఆ ప్రేరేపించే వారు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే వారు లోకానుసారమైన కార్యాలకి ప్రేరేపించరండి. లోకానుసారమైన క్రియలకి, చూపులకి, మాటలకి, జీవపు డంబాలకి ప్రేరేపించరు. అటువంటి వారు మీ జీవితంలో ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడే యూ హ్యావ్ టు కట్ ఆఫ్ ద రిలేషన్షిప్. ఒకవేళ మీ సన్నిహితులు, మీ తోబుట్టులు, మీ కుటుంబస్తులు అయితే దయచేసి వారి నిమిత్తమై భారంగా ప్రార్థన చేయండి. కొన్నిసార్లు మనం ఖండించాల్సిన అవసరం ఉంటది, గద్దించాల్సిన అవసరం ఉంటది. ఒకవేళ తల్లియే కానీ తండ్రియే కానీ నేను చెయ్యను నో అని చెప్పండి, గట్టిగా నో అని చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మీరు ఒకసారి బిగ్గరగా నో అని చెప్పండి, అంత బిగ్గరగా, అంత ఖచ్చితంగా, అంత ఖచ్చితోటి చెప్పాలంట. ప్రేరేపిస్తే నో, ఐఎమ్ నాట్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్, నో ఐ కెనాట్ డూ దిస్, నో ఐ కెనాట్ వాచ్ దిస్, నో ఐ కెనాట్ కమ్ విత్ యూ, నో ఐ కెనాట్ డూ దిస్ అని చెప్పాలండి, ఖండించాలండి, గద్దించాలి. అంత మటుకి బ్లాక్ మెయిల్ చేసి అంత ప్రేరేపిస్తే దయచేసి వారిని మీ జీవితం నుండి కట్ చేసేయండి. ఎందుకంటే దేవుని సంబంధులు కారువారు. మీరు ఒంటరిగా ఆయన ఉండండి, కానీ అనేక మందిని పెట్టుకుని నాశనానికి పోవడం కంటే ఒంటరిగా పరలోక రాజ్యంలో చేర్చబడటం ఎంతో మేలు మనకి. బీ విజిలెంట్ అట్ ద సేమ్ టైం, బీ స్ట్రాంగ్ ఎనఫ్, బీ కరేజియస్ ఎనఫ్ టు సే నో. అదే రీతిగా అదే దాని కిందనే వచనం ఉంటుంది చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ, దేవునికి శత్రువగును, వాడు దేవునికి శత్రువగును. మీరు కాదు,